హలో ఎవ్రీవన్, నెల్లూరు స్టైల్ మామిడికాయ చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చేప ముక్కలు శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు కారం పట్టించి ఒక గంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. తర్వాత టమోటా ముక్కలు వేసి కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమోటా ముక్కలు మగ్గాక చేప ముక్కల్ని ముందుగా ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని వేసి పులుపు అంటే చింతపండు పులుసు వేసుకొని, మనం మామిడికాయ కూడా వేస్తున్నాం కాబట్టి చింతపండు పులుసు కొంచెం తక్కువే పడుతుంది, చూసి వేసుకోవాలి. వేసుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని ఉప్పు కారం అది అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 20 minutes అలా మరగనివ్వాలన్నమాట. కొంచెం దగ్గర పడుతుంది అనగా ఇందులో మనం స్టార్ ఇంగ్రీడియంట్ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మీకు నచ్చితే బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే మామిడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసాను. అలా కొంచెం పులుసు అంతా దగ్గరగా అయిపోయే వరకు మరగనిచ్చుకోవాలి. కొంచెం చిక్కబడుతుంది అన్న టైంలో లాస్ట్లో కొత్తిమీరతో పాటు వేయించుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి కూడా జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీకి కీ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆ పొడి. అంతే అండి, ఆ పొడి వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం ఎంతో టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.